యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా డైలీ కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా యూపీఐ పేమెంట్స్ చేసే దేశంగా భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు ఆర్బీఐ యూపీఐ పేమెంట్స్కు ఎటువంటి ఛార్జీలను అయితే వసూలు చేయటం లేదు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న విషయం 2000 రూపాయలకు మించి యూపీఐ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తే జీఎస్టీ కట్టవలసి వస్తుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఆ పుకార్లకి కేంద్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. మరి ఆ క్లారిటీ ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటే క్లిక్ చేయకుండా ముందుకు నడవండి, తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు నా పేరు జయ రామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. గతంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా యూపీఐ పేమెంట్స్పై కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీఐ ద్వారా పూర్తిగా ఉచిత డిజిటల్ లావాదేవీల శకం శాశ్వతంగా ఉండకపోవచ్చంటూ పేర్కొన్నారు. డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలను కొనసాగించాలి అంటే ఎవరో ఒకరు ఖర్చుని భరించాల్సి ఉంటుందని, దీంతో ఉచిత యూపీఐ లావాదేవీలు శాశ్వతంగా ఉండవని ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యానించారు. ఆయన అలా యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించడం గురించి మాట్లాడటంతో రాబోయే కాలంలో ప్రభుత్వం అలాంటి లావాదేవీలపై ఛార్జీలు విధించవచ్చని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాతో పాటు కొన్ని మీడియా నివేదికలు కూడా ప్రభుత్వం 2000 రూపాయల కంటే యూపీఐ పేమెంట్లపై జీఎస్టీ విధించాలని యోచిస్తుందని ప్రసారం చేశాయి. దీనిపై కేంద్రం స్పందించి ఒక క్లారిటీ ఇచ్చింది. వర్షాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇస్తూ 2000 రూపాయల కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని క్లారిటీ ఇచ్చారు. తన సమాధానంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ 2000 రూపాయల కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించాలని యోచిస్తుందనే ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం ఆదాయం విషయంలో ఎలాంటి తగ్గుదలకు భయపడటం లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి చెప్పారు. 2025-26 బడ్జెట్ అంచనా లక్ష్యాన్ని సాధించడమే దీని లక్ష్యం. 2025-26 సంవత్సరానికి ఆర్థిక లోటు దాదాపు 15.69 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. ఇది జీడీపీలో 4.4% ఉంటుందని చెప్పారు. అలాగే పంకజ్ చౌదరి వివరణ ఇస్తూ ప్రభుత్వ బ్యాంకుల్లోని ఉద్యోగుల పరిస్థితి గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మార్చి 31, 2025 నాటికి 96% మంది ఉద్యోగులు వారి వాణిజ్య అవసరాలకు అనుకూలంగా ఉన్నారని తెలిపారు. పదవి విరమణ, కొన్ని ఆకస్మిక రాజీనామాలు వంటి ఇతర కారణాల వల్ల ఉద్యోగుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల ఉంది. గత 5 సంవత్సరాలలో బ్యాంకులు 1,48,677 మంది ఉద్యోగులను నియమించుకుంది. ఇప్పుడు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 48,570 మంది ఉద్యోగుల నియామకం జరుగుతుందని చెప్పారు. సో ఫ్రెండ్స్, క్లారిటీ వచ్చింది కదా. ఇలాంటి పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి. మీరు వాటికి గాబరా పడకుండా మీ పని మీరు చూసుకుంటూ ముందుకు సాగిపోండి. అలాగే వెళ్తూ లైక్ చేయండి, ఇంకో 10 మందికి షేర్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ని నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. మరి ఆలస్యం ఎందుకు? ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.